టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో డాక్టర్ కాబోతున్నారు. క్రికెట్లో తాను చేసిన సేవలకు గాను డాక్టరేట్ అందుకోబోతున్నారు హిట్ మ్యాన్. అజింక్య డివై పాటిల్ విశ్వవిద్యాలయం రోహిత్కు గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ ను ప్రదానం చేయనుంది. ఈ వారాంతంలో జరుగుతున్న విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవ వేడుకలో హిట్ మ్యాన్ కు ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఛాన్సలర్ డాక్టర్ అజింక్య డివై పాటిల్ సమక్షంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు అజింక్య డివై పాటిల్ విశ్వవిద్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఆయనను హిట్ మ్యాన్ గా పిలుచుకుంటారు. కానీ ఈ రోజు రోహిత్ శర్మ జీవితంలో ఒక భిన్నమైన మైలురాయి. పట్టుదల, వ్యూహరచన వంటి విలువలకు రోహిత్ నిదర్శనం. 2026 గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులకు ఆయన ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తి. ఈ గౌరవ డాక్టరేట్ ను అందించడం ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తింపు దక్కింది అని ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీర్తి కిరీటంలో ఇది మరో అరుదైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇటీవలి టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ వన్డే ఫార్మాట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు 5 ఐపీఎల్ టైటిళ్లను అందించి లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచారు. రోహిత్ నాయకత్వంలో టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకుని ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని చాటింది. విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ భారత్ వైట్ బాల్ క్రికెట్ శైలిని పూర్తిగా మార్చేశారు. జట్టులో దూకుడును పెంచడంతో పాటు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్టేడియంలో ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం రోహిత్ శర్మ ప్రత్యేకత. రోహిత్ శర్మకు ఈ డాక్టరేట్ దక్కడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్నకు ప్రచారకర్తగా వ్యవహరించనున్న రోహిత్ శర్మ తొలిసారిగా ఈ విషయమై స్పందించాడు. ఈ మేరకు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం కష్టమైన విషయమని, అయితే ఒక ఆటగాన్ని ఎందుకు పక్కన పెట్టామో అతడికి వివరించాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో మొదలై టీ20 ప్రపంచ కప్ నకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్ తొలిసారిగా ఈ టోర్నీని ఇంటి నుంచి చూడబోతుండడం తనకు వింత అనుభవమని అన్నాడు. నా కెరీర్లో ఇప్పటి వరకు జరిగిన ప్రతి టీ20 ప్రపంచ కప్ లో నేను భాగమయ్యా. తొలిసారి ఇంటి నుంచి మ్యాచ్లను చూడనుండడం చాలా వింతగా అనిపిస్తుంది. స్టేడియంలో ఉన్నా కూడా అది గతంలో మాదిరిగా ఉండదు. ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడమే సారథ్యంలో అత్యంత క్లిష్టమైన అంశం. జట్టు ఎంపికలో అందరినీ మెప్పించలేం, కానీ ఎందుకు పక్కన పెట్టామో ఆటగాడికి వివరించడం ముఖ్యం. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ సమయంలో శ్రేయస్ అయ్యర్ను కాదని బౌలింగ్ కూడా చేయగలిగే దీపక్ హూడాని తీసుకున్నాం. జట్టు సమతూకం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేను, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్వయంగా శ్రేయస్కు తెలియజేశాం. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో చాహల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు మహమ్మద్ సిరాజ్కు ఇదే తరహాలో వివరించాం. రానున్న పొట్టి కప్లో భారత్ సత్తా చాటుతుందని నమ్మకం ఉంది. జట్టులో 80 నుంచి 90% మంది ఆటగాళ్లు గత 2 ఏళ్లుగా కలిసి ఆడుతున్నారు. జట్టు సగటు వయసు 25 ఏళ్లే ఉండడం సానుకూల అంశం అని రోహిత్ శర్మ తెలిపాడు. మరోవైపు యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించారు. అభిషేక్ శర్మ మాట్లాడుతూ రోహిత్ శర్మ జట్టు కోసం చాలా పనులు చేశాడు. హిట్ మ్యాన్ ఇచ్చే ప్రారంభాలు అలాంటివి. నేను జట్టులోకి వచ్చినప్పుడు కెప్టెన్, కోచ్ కూడా నా నుంచి అదే కోరుకున్నారు. అందుకే నేను కూడా రోహిత్ అడుగుజాడలను అనుసరిస్తున్నాను అని కొనియాడాడు. ఇక హర్షిత్ రాణా మాట్లాడుతూ, నేను మొదటిసారి జట్టులో చేరినప్పుడు రోహిత్ బై నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను వెనుక నిలబడి అతన్ని చూస్తున్నాను. ఆయనే స్వయంగా నన్ను పిలిచి దాదాపు 40 నిమిషాల పాటు నాతో మాట్లాడి అనేక విషయాలు వివరించారు. ఇంత పెద్ద ఆటగాడు, ఇంతటి గొప్ప వ్యక్తి నాతో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నాడని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అది నా జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణాల్లో ఒకటి. నాకు ఒక అద్భుతమైన అనుభూతి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి మద్దతు ఇస్తాడు కాబట్టే ఆయన అంత గొప్ప ఆటగాడు, గొప్ప మనిషి అని నేను అప్పుడే గ్రహించాను అని హర్షిత్ రాణా ప్రశంసించాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.